దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక పని చేయాలంటే బలము, శక్తి అవసరం. ఒక పోటీలో ఒక 10 మంది వ్యక్తులు పాల్గొంటే అధిక బలము, అధిక సామర్థ్యం ఉన్న వ్యక్తి ఆ పోటీలో విన్నర్గా నిలబడతాడు. ఏమి చేయాలన్నా, ఏది గెలవాలన్నా, పోటీలో నిలవాలన్నా మనకు చాలా బలం, శక్తి, అధికమైనటువంటి పొటాన్షియాలిటీ మనకు అవసరమండి. అయితే ఈ అధిక బలము, శక్తి, బలమును మనకి ఇచ్చేవారు ఎవరంటే దేవుడే మనకి బలాన్ని అనుగ్రహిస్తాడు. ఆయా సమయాల్లో ఆయా పరిస్థితుల్ని ఎదుర్కొని నిలబడుటకును, దాన్ని సమర్థవంతంగా ఫేస్ చేసి ఆ సమస్య నుంచి మనము విడిపించబడుటకును, ఆ సమస్యకు సొల్యూషన్ మనము కనిపెట్టుటకును కావలసినటువంటి మానసికమైన బలమును, శారీరకమైనటువంటి బలమును, ఆత్మీయ బలమును, అన్ని రకాలుగా బలాన్నిచ్చువాడు మన దేవుడే అని భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. చూద్దాము లేఖన భాగము, కీర్తనల గ్రంథము 29వ కీర్తన 11వ చరణము. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడంటండి. మన దేవుడే, దేవాతి దేవుడే తన ప్రజలకు బలాన్ని ఇస్తాడు. అది శారీరక బలం కావచ్చు, మానసిక సంబంధమైన బలం కావచ్చు, ఆత్మ సంబంధమైన బలం కావచ్చు, ఇంకా ఏదైనా కానీ ఆ బలమును ఎవరు అనుగ్రహిస్తాడంటే దేవుడే అనుగ్రహిస్తాడంట. తన ప్రజలకు అనుగ్రహిస్తాడంటండి. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎవరైతే దేవుని పిల్లలుగా ముద్రించబడ్డారో, దేవుని మార్గంలో మీరు నడుస్తున్నారో, మీకు కావలసినటువంటి బలమును, అది శారీరక బలం కావచ్చు, మానసిక బలం కావచ్చు, ఆత్మీయ బలము కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అలాంటి బలమును మీకు అనుగ్రహించేది ఎవరంటే దేవాది దేవుడే, మన రక్షకుడైన యేసు ప్రభువారే మనకు బలమును ధరింప చేస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు నీవు బలహీనుడు అయ్యావా? ఈనాడు నీవు బలహీనుడివై ఒక వ్యసనము చేత బంధించబడ్డావా? ఈనాడు నువ్వు బలహీనుడివై ఆ పనిని, కార్యాన్ని సఫలం చేసుకోలేకపోతున్నావా? ఈనాడు నువ్వు బలహీనుడివై నువ్వు సాధించాలనుకున్నది సాధించలేక కింద పడిపోయి ఓటమి పాలై ఉన్నావా? ఓ సహోదరి, సహోదరుడా, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడే నీకు బలాన్ని అనుగ్రహింపబోతున్నారు. దేవుడే నీకు బలాన్ని దయచేయబోతున్నాడు. దేవుడే నీకు బలాన్ని ఇచ్చి నీవు ఏదైతే ఓడిపోయావో, నీవు దేని చేతులైతే ఓడింపబడ్డావో, నువ్వు ఏదైతే సాధించలేకపోతున్నావో, ఏదైతే నీకు మించిగా ఉందో దాని మీద నీకు జయాన్ని ఇచ్చుటకు ఆయన నీకు బలాన్ని అనుగ్రహించబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యందు మీరు విశ్వాసం ఉంచండి. దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి. దేవుని యందు మీరు విశ్వాసం ఉంచి ఆయనకు ప్రార్థన చేసి ఆయన సహాయాన్ని మీరు అడిగినట్లయితే ఆకాశమందున్న దేవుడు ఆయన మీ వద్దకు దిగి వచ్చి ఆయనను శక్తి చేత మిమ్మల్ని నింపుతారు. శారీరకంగా బలపరుస్తాడు, అది శారీర సమస్య అయితే. మానసికంగా బలపరుస్తారు, అది మానసిక సంబంధమైన సమస్య అయితే. ఆత్మ సంబంధంగాను బలపరుస్తాడు, ఆత్మ సంబంధమైన సమస్య అయితే. ఆ సమస్యలన్నిటిలో నుంచి మిమ్మల్ని బలపరిచి, తప్పించి, విడిపించి జయాన్ని ఇస్తాడు ప్రియులారా. ఎందుకంటే మన దేవుడే మనకి బలమును అనుగ్రహించి ముందుకు నడిపించువాడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు దిగులు పడొద్దు, చింతించొద్దు, వేదన పడవద్దు. దేవుని సహాయం అందించండి. ఆయన ద్వారా బలమును పొందుకొని మీ ఎదుట ఉంచిన సమస్యలు జయాన్నిచ్చి ముందుకు నడవండి. జయము పొందుకొని ముందుకు నడవండి. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.